కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వరుస ఉద్యమాలతోటి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్లో ఉన్న మాజీ మంత్రి ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపైన ఆసక్తికర చర్చ సాగుతుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనక ఎలాంటి లెక్కలు ఉన్నాయి? గులాబీ పార్టీలో వినిపిస్తున్న ఆఫ్ ది రికార్డు మాటలు ఏంటి? ఇంతకీ ఆ జిల్లా గులాబీ పార్టీ శ్రేణుల్లో భయం వెనక కారణాలేంటి? పాత నేత కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆ ప్రచారం వెనక నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం రెండు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా జాజుల సురేందర్ వెంటనే స్పందిస్తున్నారు. పార్టీ శ్రేణులను కూడా యాక్టివ్గా ఉంచుతున్నారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికర ప్రచారం కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయంగా తదుపరి అడుగు ఏంటనే దానిపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం, ఇటీవల కొన్ని సమావేశాల్లో మాత్రం మళ్లీ యాక్టివ్ కావడం అనేక ఊహాగానాలకు కారణమైంది. ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుతున్న కొందరు నేతలు మాత్రం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతాయని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో కూడా వ్యూహాలు మారుతున్నాయనే ప్రచారం సాగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ దూకుడు పెంచారు. కొద్ది రోజులుగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా తన సెగ్మెంట్లో ప్రతి సమస్యపై రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారట. అవకాశం దొరికితే చాలు ఆందోళనలు, రాస్తారోకలు, అరెస్టుతో అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎల్లారెడ్డిలో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు పంపుతున్నారు జాజుల. యూరియా యాప్ సమస్యతో పాటు ధాన్యం కొనుగోలు అంశంపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆందోళనలు పార్టీ పెద్దలను సైతం మెప్పించాయి. ఎల్లారెడ్డి గులాబీ పార్టీలో తమకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని జాజుల క్యాడర్ గల్లా ఎగరేస్తుంటే, కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోందట. మాజీ ఎమ్మెల్యే సురేందర్ దూకుడు వెనుక ఆ ప్రచారం కూడా ఓ కారణమంటూ గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎల్లారెడ్డిలో గులాబీ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. బీఆర్ఎస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతతో ఏనుగు హవా నడిచింది. పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన ఈటెల రాజేందర్తో కలిసి 2021లో కారు దిగి కాషాయ కండువ కప్పుకున్నారు. తదుపరి పరిణామాలతో 2023 అక్టోబర్లో కమలం పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దూకుడుగా పనిచేశారు. కానీ పోచారం హస్తం పార్టీలో ఎంట్రీతో సైలెన్స్ కాక తప్పలేదు. రవీందర్ రెడ్డి మాత్రం బాన్సువాడలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పోచారంపై సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వారు. అయితే అధిష్టానం సూచనతో కొద్ది రోజులుగా సైలెన్స్ గా ఉన్న ఆయన మళ్లీ రుద్రూరు వేదికగా మరోసారి గర్జించారు. ఆయన మౌనం వీడడం వెనుక త్వరలో సొంత గుడికి వెళతారనే ప్రచారం జోరుగానే నడుస్తోంది. గులాబీ పార్టీ క్యాడర్తో పాటు ఆయన వర్గీయులు సైతం పార్టీ మార్పు ప్రచారం కాదని ఖండించలేదు. ఆయన సొంత గుడికి వెళితే ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఆ ప్రచారంతోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అలర్ట్ అయి స్పీడ్ పెంచారని చెప్పుకుంటున్నారు. బాన్సువాడలో రెడ్డి సామాజిక వర్గం కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన కొత్త వ్యక్తి కోసం గులాబీ పార్టీ అన్వేషణ చేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో ఉండగా గులాబీ పార్టీ నుంచి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ ఆలోచనగా ఉంది. బాన్సువాడలో ప్రముఖ వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావుని ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో రవీందర్ రెడ్డి పార్టీ మారితే తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిపైనే మళ్లీ గురిపెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా రాజకీయాలు మళ్లీ ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. జాజుల సురేందర్ దూకుడు, ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రచారం, బాన్సువాడ ఎల్లారెడ్డి సమీకరణాలు ఇవన్నీ కలిసి జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.